నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగిందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆమె నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ షెడ్యూల్ని అయితే ప్రకటించారు ఎలక్షన్ కమిషనర్. మొత్తం 5 దశల ఎన్నికలు ఉంటాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ, ఈ 3 ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 దశల్లో జరుగుతున్నాయి కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అక్టోబర్ 23, తొలి విడత 27న రెండో దశ తర్వాత పోలింగ్ నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31, అదేవిధంగా రెండో విడత 4, మూడో విడత నవంబర్ 8, తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు, అంటే పంచాయతీలకు ఓట్లు జరిగిన రోజే లెక్కింపు. తర్వాత నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ తెలిపారు. సో 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 5749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 12733 గ్రామ పంచాయతీలు, 1,12,228 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. సో ఇదంతా ఎన్నికల కమిషనర్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్. మరోవైపు రాజకీయంగా చూసుకుంటే దాదాపు ఒక 17 నుంచి 18 నెలలు కావస్తోంది సాధారణ ఎన్నికలు జరిగి. పార్లమెంటుకి ఎన్నికలు జరిగి 16 నెలలు కావస్తోంది. ఇక్కడ 2023లో జరిగిన ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది. వాళ్ళు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంది. ఇదంతా ఒక లెక్క అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో, ఇక్కడ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర లేకుండా పోయింది. వారు ఎక్కడా కూడా స్థానాలు పోటీ చేసినా కూడా స్థానాలు గెలుచుకోలేకపోయారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం, 17 స్థానాలను వాళ్ళు ముగ్గురు ఇచ్చేశారు. అంటే దాదాపు పార్లమెంటు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సగం రాష్ట్రం మాకు పట్టుంది, అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాము అనేది అయితే ఒకటి నిరూపించారు పార్లమెంట్ ఎన్నికల్లో. సో కాంగ్రెస్ పార్టీ కొంత వెనకబడిన మాట వాస్తవము, కానీ 8 స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఇక స్థానిక సంస్థలకు వచ్చేసరికల్లా ప్రభుత్వ పాలన ఎలా ఉందనే దానికి ఒక మెమరాండంగా చెప్తారు. కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది, రేపు వాళ్ళకు వచ్చే ఓట్లను బట్టే ఆ పాలనని ప్రజలు స్వాగతించారా లేదా తిరస్కరిస్తారా, తక్కువ ఓట్లు వస్తాయి, తక్కువ సీట్లు వస్తాయి, తక్కువ ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, పంచాయతీలు కానీ. ఈ నేపథ్యంలో పంచముఖ పోటీ జరిగే అవకాశం ఉంది, లేదా షట్ముఖ పోటీ అంటే 6 పోటీ. ఎవరి 6 అంటే ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరు, అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ తలపడ్డాయి. టీడీపీ తటస్థంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ 3 పార్టీలతో పాటు తీన్మార్ మల్లన్న బీసీ నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార సమితి పార్టీ పెట్టారు. సో ఖచ్చితంగా మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని ప్రకటిస్తున్నారు. పార్టీల్లో కూడా కొంత బీసీలు చేరుతూ ఉన్నారు. మరోవైపు జాగృతి అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ఎంపీ కవిత ఆ పార్టీ పదవికి, సభ్యత్వానికి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి సస్పెండ్ అయ్యారు కాబట్టి ఆమె బయటకు వచ్చారు. జాగృతి మీద ఇప్పుడు కార్యాచరణ అయితే జరుగుతూ ఉంది. పార్టీ ప్రకటన బహుశా విజయదశమి రోజు ఉండొచ్చనే రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి తనయ్యగా కేసీఆర్ తెలంగాణలో ఒక స్టేటస్ ఉంది. ఆమె తనయ్యగా, ఎంపీగా చేసిన అనుభవము, ఎమ్మెల్సీగా చేసిన అనుభవము, జాగృతి అధ్యక్షురాలుగా ఉండి ఆమె తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఎవరు కాదన్నా అవునన్నా. ఆమె పార్టీ ప్రకటిస్తే గ్రౌండ్ లెవెల్లో ఎవరి ఓట్లైనా చీల్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఓట్లు చీల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల వాదన. సో ఇటు బీసీ ఉద్యమము, బీసీ గణాంకాలు, రాజ్యాధికారంలో బీసీ పాత్ర, రాజ్యాధికారంలో బీసీ అనే నినాదంతో తీన్మార్ మల్లన్న వెళ్తున్నారు. ఈ 2 పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగితే ఇప్పటికే క్రీజులో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఇప్పుడు పంచముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. ఎవరు గెలుస్తారు, ఓడుతారు అనేది పక్కన పెడితే పోటీలో ఉన్నప్పుడు వాళ్ళ ఓట్లు వీళ్ళు, వీళ్ళ ఓట్లు వాళ్ళు చీల్చుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు
23లో గెలిచి రాజ్యాధికారంలో భాగమైన కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆ గెలుపును మళ్ళీ కైవసం చేసుకొని వాళ్ళ ప్రస్థానాన్ని కొనసాగించాలని ఓవైపు చూస్తుంటే, మరోపక్క బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితమై పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ఒక్క సీటు కూడా బోణీ చేయకుండా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తన ఉనికిని, పూర్వ వైభవాన్ని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోపక్క పార్లమెంట్ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకే పరిమితమైన పార్లమెంట్ ఎన్నికల్లో సగం స్థానాలు సాధించుకున్న బీజేపీ ఇక్కడ గట్టి పట్టును సాధించాలనే ప్రయత్నం చేస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా. మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే 2001లో కాంగ్రెస్ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుంచి విభేదించి రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టిన కేసీఆర్ కూడా అప్పుడు స్థానిక సంస్థల ద్వారానే ప్రజా బాహుళ్యంలోకి అడుగుపెట్టారు. గ్రౌండ్ లెవెల్ వరకు పార్టీని, జెండాని, అజెండాని తీసుకెళ్లగలిగారు. ప్రతి పార్టీకి, కొత్త పార్టీకి మరి ముఖ్యంగా అధికారం రావాలనుకునే పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కీలకం. అందరూ అసెంబ్లీ ఎన్నికలు లేదా పార్లమెంట్ ఎన్నికలు అనుకుంటారు, కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఆక్యుపెన్సీ ఉంటుంది పార్టీలకి, కొత్త పార్టీలకి. మరీ ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీ అధికారంలో రావాలని పరితపిస్తూ, దక్షిణాదిన ముఖ్యంగా అధికారంలో రావాలని తపిస్తున్న బీజేపీకి, అలాంటి వాళ్ళకి, ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న కవిత, ఇలాంటి వాళ్ళకి, ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న, ఆయనకు ఇదొక సదవకాశంగా చెప్పచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అసెంబ్లీకి 8 స్థానాలే వచ్చాయి, కానీ పార్లమెంట్లో ఎమ్మెల్యేలు 8 వచ్చారు. కానీ పార్లమెంట్ వచ్చేసరికల్లా ఎంపీ సీట్లు 8 గెలుచుకున్నారు. రాష్ట్రంలో 17 ఉంటే 8 గెలుచుకున్నారంటే దాదాపు ప్రతిపక్ష హోదాకు సమానంగా వచ్చేసింది. ప్రతిపక్ష హోదాకు మించి వచ్చాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, దుబ్బాక ఎన్నికల తర్వాత వచ్చిన జేహెచ్ఎంసీ ఎన్నికల్లో 2021 వాళ్ళ ప్రతాపాన్ని చూపించి దాదాపు 47 స్థానాలు కైవసం చేసుకున్నారు. అంటే మాకు తిరుగులేదు అని చెప్పిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెమటలు పట్టించిన సందర్భం. బీజేపీకి 47 సీట్లు వచ్చాయి ఆ రోజు. సో దుబ్బాక ఎన్నికల తర్వాత హుటాహుటిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు జేహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ ఎమ్మటే రావడానికి ఆయన పచ్చ జెండా ఊపించారు. సో ఆ తర్వాత ఆ దుబ్బాక ఎన్నికల ప్రభావం పనిచేసిందని బీజేపీ వేవ్ అనేది వచ్చింది. అప్పటికే ఈటెల రాజేందర్ రావటం పార్టీలోకి కొత్త వేవ్ కనపడింది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ ఈసారి ఖచ్చితంగా ప్రజాబాహుళ్యంలోనికి చొచ్చుకుని వెళ్ళి వాళ్ళ ఓటు బ్యాంకును పెంచుకొని స్థానిక సంస్థల్లో పట్టు సాధించాలి. తద్వారా రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఓ పక్క ఈ 3 పార్టీలు ఇలా ఉంటే, రెండో పక్క ఇందాక నేను చెప్పినట్లు జాగృతి అధ్యక్షురాలు కవిత తను విజయదశమి రోజు పార్టీ ప్రకటించబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో వెళ్ళి తను ఏదైతే లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చిన నేపథ్యము, పార్టీలో తనకి మనుగడ లేదు, తనని ఖచ్చితంగా పైకి రానియకుండా పార్టీలో కొంతమంది అడ్డుకుంటున్నారని మీడియా సాక్షిగా వెల్లడించిన నేపథ్యము, ఈ కారణాలన్నిటి చేత తను కూడా ప్రజాబాహుళ్యంలోకి సొంత పార్టీని ఏర్పాటు చేసుకొని రావాలని ఉద్దేశిస్తున్న నేపథ్యంలో తండ్రి నుంచి ఆ రాజకీయ చాణక్యతను పొడికిపుచ్చుకున్న కల్వకుంట్ల కవిత ఖచ్చితంగా ఆమె స్థానిక సంస్థల ఎన్నికకు పోటీకి చేస్తారు. సో ఇక్కడ పంచముఖ పోటీ. మరోపక్క పంచముఖ పోటీ అవుతుందా, షణ్ముఖ పోటీ అవుతుందా? ఎందుకు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో అప్పుడు తెలుగుదేశం పార్టీ తటస్థ వైఖరి అవలంబించింది, ఎవరికి మద్దతు ఇవ్వలేదు, తాను పోటీ చేయలేదు. సో ఇప్పుడు అట్లనే తటస్థ వైఖరి ఉంటుందా? ఓ పక్క 2024 జరిగిన ఎన్నికల్లో అద్వితీయమైన విజయాన్ని సాధించారు. 175కి 164 స్థానాలు కూటమితో, దాదాపు వాళ్ళు 146 స్థానాల పైన కైవసం చేసుకున్నారు. కూటమిలో 164 వచ్చాయి. ఈ నేపథ్యంలో మరి తెలంగాణలో పోటీ చేయకుండా ఉంటుందా? ఒకవేళ పోటీ చేస్తే ఆరు పార్టీల కూటమితో 6 పార్టీల పోటీ అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఎవరు ఓట్లు ఎవరు చీలుస్తారు? ఒక పక్క సామాజిక కోణంలో తీర్మార్ మల్లన్న రెడీగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టబోతున్న, పార్టీని అనౌన్స్ చేయబోతున్న కల్వకుంట్ల కవిత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే బీఆర్ఎస్ ఓట్లు చీలుస్తారా లేదా కాంగ్రెస్ ఓట్లకు చీలుస్తారా? మరోపక్క అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఎదురు చూస్తున్న బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్టు కోసం ప్రయత్నం చేస్తోంది. సో ఎలా ఉండబోతోంది? స్థానిక సంస్థల్లో ప్రజలు ఎవరికి అనుకూలంగా ఓటు వేయబోతున్నారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరిని ప్రజాపాలకులుగా నిర్ణయించబోతున్నారు అనేది మనం ఎన్నికల మొత్తం 5 విడతల్లో జరగబోయే ఎన్నికల అనంతరం తేలిపోతుంది. పార్టీలు అయితే రెడీగా ఉన్నాయి. ఎలక్షన్
ఈ ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొనబడ్డ తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.